బయ్యర్స్ కొనేవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సెల్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది పడిపోదు. మీరు ఏదైనా షేర్ ప్రైస్ని కొనాలనుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళు అమ్ముతేనే ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న షేర్ ప్రైస్ని అమ్ముదాం అనుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళు కొంటేనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుందండి. అసలు షేర్ ప్రైస్ పెరగడం తగ్గడం ఎందుకు జరుగుతుంది అంటే, స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే బయ్యర్స్ ఏ ప్రైస్కైనా బై చేద్దాం అనుకుంటారు అనమాట. అంటే అగ్రెసివ్గా ఉంటారు. సెల్లర్స్ ఏ ప్రైస్కి సెల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ ప్రైస్కి బై చేస్తూ అంటారు. అంటే ఎగ్జాంపుల్కి ఆ టైంలో ఏమవుతుంది, బయ్యర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ప్రీమియం ప్రైస్కి సెల్ చేద్దాం అనుకుంటారు. ప్రీమియం ప్రైస్ అంటే ఎంత ఎక్కువ ప్రైస్కి, హై ప్రైస్లో సెల్ చేద్దాం అనుకుంటారు. ఎగ్జాంపుల్ ప్రైస్ పడిపోతున్నప్పుడు ఏమవుతుంది, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు, బయ్యర్స్ అనే వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్లో బై చేద్దాం అనుకుంటారు. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు సెల్ చేస్తూనే ఉంటారు, అగ్రెసివ్గా సెల్ చేస్తుంటారు. ఆ టైంలో బయ్యర్స్ చిన్న ప్రైస్ డిస్కౌంట్ ఏ ప్రైస్ ఎంత తక్కువకి వస్తే వీలైతే అంత తక్కువకు బై చేద్దామని ఉంటారు. అలాంటి టైంలోనే ప్రైస్ అనేది పడిపోద్ది అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి.